జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. ఏకాదశి ఉపవాసం ఉంటూ అల్పాహారం ప్రిపేర్ చేసుకుంటున్నాను. కడాయి పెట్టేసుకొని వేరుశెనగ నూనె 3 స్పూన్లు వేసుకున్నాను. జీలకర్ర కరివేపాకు వేసుకున్నా. జీలకర్ర కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఒక బంగాళదుంప ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. కొంచెం పెద్ద దుంపలండి, అందుకే ఎక్కువ ముక్కలు ఉన్నాయి. అది చక్కగా ఉడికిపోవాలన్నమాట, మగ్గిపోవాలి. ఇందులో ఉప్పు పసుపు వేయము. పచ్చిమిర్చి ఒకటి దంచి పెట్టుకున్నాను, అది వేసి కలిపేసుకుంటున్నా. ఇది వచ్చేసి సగ్గుబియ్యం కిచడీ కోసం అనమాట. ఇంతకీ రెసిపీ ఏంటో నేను వీడియోలో చెప్పలేదు కదా, thumbnail-లో ఉంది. కానీ సరే, బంగాళదుంపలంతా కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇంకాను అదొకసారి చెక్ చేసుకున్న తర్వాత మనము 3 గంటల సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కడిగి 3 గంటలు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకొని కలిపేసుకుంటాము, అంతే. ఇంకా ఇందులో వచ్చేసి మనం మామూలుగా చేసుకునేటప్పుడు అయితే తాలింపు గింజలు వేసుకుంటాము. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటూ అల్పాహారం కింద చేసుకునేటప్పుడు అయితే ఆవాలు కానీ శనగపప్పులు కానీ మినపప్పులు ఇలాంటివి తిరుగుముతలో రావు. ఓన్లీ జీలకర్ర ఒక్కటే వేసుకుంటాము. అది సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకా మస్టర్డ్ ఆయిల్ లాంటి వాటితో కాదు, ఓన్లీ నెయ్యితో కానీ వేరుశెనగ నూనెతో కానీ చేసుకుంటాం అన్నమాట. ఇంకా ఇది చల్లారిపోయిన తర్వాత కాస్త నిమ్మకాయ పిండుకున్నాను. ఇందులో మామూలుగా ఉప్పు వేసుకోము, సాయంధవ లవణం వేసుకుంటాము, పసుపు వేసుకోము, ఎండుమిర్చి వేసుకోము. ఎందుకంటే కంటామినేట్ అవుతాయి, ఏదన్నా చెడిపోతాయి. కొంచెము మట్టిలోను అట్లా, మట్టిలో శుద్ధిగా ఉన్న ప్లేసెస్లో కాకుండా తయారు అవుతాయి అనుకున్నవన్నీ కూడా అవాయిడ్ చేస్తాము. ఇంగువ కూడా అవాయిడ్ చేస్తాము. అయితే పచ్చిమిర్చి ఏంటంటే మనకి అది కాయగా దొరుకుతుంది, కడిగి వేసుకుంటున్నాము కాబట్టి వేసుకోవచ్చు అనమాట. ఇందులో నేను క్లిప్లో మిస్ అయింది, నేను మిరియాలు కూడా వేసుకున్నాను, మిరియాల పొడి. ఇంకా సైంధవ లవణం అయితే వాడుకోవచ్చు అండి, మామూలు ఉప్పు కాకుండా సైంధవ లవణం వాడుకోవచ్చు. నా దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి అసలు ఉప్పే లేకుండా నేను తినేస్తున్నా. నిమ్మరసం వేసుకున్నాం కదా, మనకి ఏం అనిపించదు, నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి నేచురల్ సాల్ట్ అనేది మనకి బంగాళదుంపల్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి తినేటప్పుడు. చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. ఒక 2 సార్లు తీసుకోవచ్చు రోజులో, మధ్యలో పాలు కూడా తీసుకోవచ్చు. ఏకాదశి వ్రతం చేసేటప్పుడు మనము ధాన్యం తీసుకోం కదా, కానీ సామలు అని ఉంటాయి. ఇదిగోండి కప్లో నేను చూపించేవి అవే సామలు. 1 కప్ తీసుకొని మనము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని దోశలు అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ రెసిపీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. 1 కప్పు సామలు తీసుకున్నాను, 1/2 కప్ ఏమో సగ్గుబియ్యం తీసుకున్నాను నేను. కొలత కంపల్సరీ కరెక్ట్గా తీసుకోవాలి, అప్పుడే దోశ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇదేంటంటే ఇన్స్టెంట్ నానబెట్టుకొని చేసుకునే దోశ ప్రాసెస్ వేరే ఉంటుంది, అది నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఇదేమో అప్పటికప్పుడు కావాలంటే చేసుకోవచ్చు. నేను ఇవి 2 కూడా మనము వేయించుకోవాలి. నేను ఏదో పొరపాటున డైరెక్ట్గా మిక్సీ జార్లో పోసేసాను. కొద్దిగా ఒక 2 నిమిషాలు అయితే వేడి చేసుకోవాలి. వాటిలో ఉన్న మాయిశ్చర్ ఏదన్నా ఉన్నా కూడా పోయి అవి బాగా క్రిస్ప్గా అయిపోతాయి అనమాట. 2 నిమిషాలు చాలు, ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ వేడెక్కితే చాలు. 2 నిమిషాలకి బాగా వేడెక్కేస్తాయి అనమాట, చిన్న చిన్న గింజలు కదా. అప్పుడు కొంచెం చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనము తీసుకొని పౌడర్ చేసుకుంటాము. మరి ఫైన్ పౌడర్ అవ్వదు, కొంచెము రవ్వలాగానే అవుతుంది అనమాట. కొద్దిగా కొంచెం రవ్వ కన్నా కొంచెం తక్కువ, కొంతేమో సామలు అయితే పౌడర్ అయిపోతాయి, మనకు సగ్గుబియ్యం అంత తొందరగా పొడైపోదు, కొంచెం కొంచెం మెత్తగా ఉంటాయి. సో అది ప్రాబ్లం లేదు. సో దాంట్లో వచ్చేసి 1/2 కప్పు పెరుగు వేసుకొని 1 కప్పు నీళ్లు పోసుకుంటాము. టేస్ట్కి సరిపడా ఉప్పు, అది సైంధవ లవణం, పింక్ సాల్టే వాడాలన్నమాట ఏకాదశి వ్రతం చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఫైన్గా పేస్ట్ చేసేసుకుంటాము. దోశ బ్యాటర్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. అయితే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అన్ని నీళ్లు మనము మిక్సీ జార్లో పోసేసి రుబ్బామనుకోండి, ఆ గింజలు అట్లానే ఎగురుతూ ఉంటాయి కానీ నలగవు. అందుకనే 1 కప్పే పోసాం మనము. ఇంకా అడ్జస్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా వాటర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇందులో కొంచెము సగ్గుబియ్యం జిగురుగా ఉంటుంది కదా, కొద్దిగా అంటుకుపోయి ఉంటుంది అనమాట జార్కి. ముందే ఒకసారి ఇట్లా మనము దోశలు వేసుకునే స్పూన్తోనూ అట్లా కదిలించేసి వేరే బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. కొంచెం ఉండలు కట్టినట్టుగా ఉంటుంది, ఇది సగ్గుబియ్యం జిగురు వల్ల అట్లా ఉంటుంది. సో మనం అది కొంచెం విస్కర్తో కానీ విస్క్ చేసుకుంటూ అది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు కూడా వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఇది కలిపేసుకొని ఒక 2 అవర్స్ వదిలేసేయాలండి, రెస్ట్ ఇచ్చేయాలి. అప్పుడు మనకి బాగా వస్తాయి అన్నమాట దోశలు. వెంటనే వేస్తే కాకుండా ఒక 2 అవర్స్ రెస్ట్ ఇచ్చేయాలి పక్కన పెట్టేసి. ఇంకా 2 అవర్స్ తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని దోశలు రెడీ చేసుకుంటున్నాను. ఇట్లా మామూలుగానే మనము ప్యాన్ మీదే, ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీదే వచ్చేస్తాయి. వేయడం రాలేదు, నాన్ స్టిక్ వాడచ్చా అని అంటే ఓకే, నో ప్రాబ్లమ్. ఎప్పుడైనా ఒకసారి కదా నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటే ఇక టెన్షన్ లేకుండా వచ్చేస్తాయి. ఇవి అస్సలు ప్యాన్కి అంటుకుపోవడము అట్లా అయితే అసలు జరగదు. సరే, దోశకి వచ్చేసి మనము వేరుశెనగ నూనె వాడవచ్చు అనమాట. మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ ఇట్లా ఏమీ వాడుకోవద్దు. అయితే నెయ్యి కానీ
వేరుశనగ నూనె కానీ వాడుకోవడానికి పర్మిట్ ఉంటుంది మనకి ఏకాదశి వ్రతంలో. ఇందులో అండి కొందరు బేకింగ్ పౌడర్ వేస్తారు. బేకింగ్ పౌడర్ వేస్తే మనకి దోశ బాగా క్రిస్ప్గా కరకరలాడుతున్నట్టుగా వస్తుంది. నేనేమో అవన్నీ వేయను, సో కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. సో అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పులుపు కోసం పెరుగు కూడా వేసాం కదా అనేసి. ఇది ఏకాదశి రోజు చేయలేదు నేను, అందుకనే ఇంట్లో ఉన్న ఒక గ్రేవీతో సర్వ్ చేసుకున్నాను. ఏకాదశి రోజు అయితే మాత్రము చట్నీ వేరే ఉంటుందన్నమాట. ఆ చట్నీ రెసిపీ నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఆ చట్నీతో మనము దోశలు చేసుకొని తీసుకోవచ్చు. ఇవి నానబెట్టుకొని చేసుకోవడం ఎట్లా అనేది కూడా, ఆ ప్రాసెస్ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేస్తానండి. కొన్ని ఏకాదశి రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. చూపించబోయే డ్రింక్ కూడా మనము ఏకాదశి రోజు కూడా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా కూడా ఈవినింగ్స్ ఏదన్నా కొంచెము అలసటగా ఉంది, ఏదన్నా బలహీనంగా అనిపిస్తున్నాము, కొంచెం ఎనర్జీ కావాలి అని అనుకుంటే హెల్దీ డ్రింక్ ఇది వచ్చేసి ఇన్స్టెంట్ బాదం మిల్క్. మనకి ఏకాదశి రెస్ట్రిక్షన్స్ ఉన్న నట్స్ అయితే ఏవి ఉండవు ఇందులో. ఏకాదశి రోజు ఎవరిమైనా కానీ మనము వ్రతం చేసుకునే వాళ్ళము ఉపవాసం చేస్తూ తీసుకోవచ్చు అనుకునే నట్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. దానికోసము ఒక 15 బాదం పప్పులు తీసుకున్నాను. వాటిని ఉడకబెట్టేసి ఒక్క నిమిషం అనమాట మరిగే నీళ్ళల్లో కాసేపు అట్లా ఉంచి తీసామనుకోండి, పైన తొక్క అనేది ఊడిపోతుంది. ఈ కప్పు ఉంది కదా, చిన్న కాఫీ కప్పు, ఆ కప్తో 2 కప్పులు చేసుకుంటున్నాను నేను. ఎక్కువ అవ్వకూడదని చెప్పేసి ఆ కప్పుతోనే మెజర్ చేసుకొని 2 కప్పులు పాలు అయితే వేరే గిన్నెలో తీసేసుకొని అందులో పాలు కొంచెము మిక్సీ జార్లో వేసుకొని ఈ బాదం పప్పుల పైన ఉన్న పీల్ అంతా కూడా తీసేస్తున్నాను. ఒక్క 1 మినిట్ నీళ్ళల్లో మరిగింది ఈ గింజలు. అలాగే 1 మినిట్ వచ్చేసి పక్కన పెట్టేస్తే కూల్ అయిపోయాయి. చన్నీళ్ళల్లో కూడా వేసేసుకోవచ్చు, ఇంకా తొందరగా కూల్ అయిపోవాలి అని అంటే. చల్లటి నీళ్ళల్లో వేసుకున్నా కూడా మనకి మొత్తము చల్లబడిపోతాయి, వెంటనే తీసేసుకోవచ్చు. సో ఈ 2 పాలును ఈ బాదం పప్పుల్ని కలిపేసి ఎంత మెత్తగా పేస్ట్ చేయగలుగుతామో అంత మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాము. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలు అయితే మనం మెజర్ చేసి పెట్టుకున్నాను కదా 2 కప్స్ కోసం అని చెప్పేసి, ఆ పాలు స్టవ్ మీద పెట్టేసుకొని 2 స్పూన్స్ నేను షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ దాంతోపాటుగా కొంచెము కుంకుమ పువ్వు కూడా వేసేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు వేయకపోతే మామూలు పాలులాగా తెల్లగా ఉంటాయి, అసలు అర్థం కాదు ఎవరికైనా చెప్పినా కూడా చూడడానికి. కుంకుమ పువ్వు వేస్తే ఏంటంటే ఆ కలర్ వస్తుంది కదా, కొంచెం ఎల్లో షేడ్ లాగా వస్తుంది కదా, బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, ఆ స్మెల్ కూడా బాగుంటుంది కుంకుమ పువ్వు వేసుకొని మరిగించుకుంటే. ఈ కుంకుమ పువ్వు షుగర్ వేసిన తర్వాత పాలు కాస్త ఒకసారి పొంగొచ్చాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం మిక్స్, అదంతా కూడా ఈ పాలల్లో వేసేసుకుంటాము. దాంతోపాటు నేను అడిషనల్గా కొన్ని జీడిపప్పులు కూడా చాప్ చేసి పెట్టుకున్నా, అవి కూడా వేసి పాలల్లో ఉడికించేసుకుంటున్నా. మామూలుగా పైన చల్లుకుంటారు కదా బాదం పాలు గ్లాస్లో పోసిన తర్వాత, నాకేమో పాలల్లో జీడిపప్పులు కూడా ఉడికితే ఆ టేస్ట్ బాగా అనిపిస్తుంది, అందుకని పాలల్లో వేసేసి ఉడికించుకుంటున్నాను. మధ్యలో కాస్త గరిటతో తిప్పుకుంటూ ఉండాలి, పైన మీగడ కట్టేస్తుంది, అడుగునేమో మనం వేసుకున్న పప్పులు అలాగే బాదము పేస్టు అదంతా వెళ్ళిపోతుంది. అట్లా అవ్వకూడదు అనేసి 2-3 పొంగులు వచ్చే వరకు కూడా గరిటతో తిప్పుకుంటూ పొంగించుకుంటాము. ఇంకా అయిపోయిన తర్వాత వేడిగా సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ అయిపోయిన తర్వాత అయినా తాగొచ్చు, లేదంటే వేడివేడిగా అయినా కూడా తాగొచ్చు. ఈ బాదం పాలని 2 రకాలుగా కూడా మనం చేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు యాలక పొడి ఉంటుంది కదా, అది కూడా చదువుకోవచ్చు. పప్పులన్నీ అడుగు నుండి పోతాయి, పాలన్నీ ఒకరికి పప్పులన్నీ ఒకరికి వచ్చేస్తాయని చెప్పేసి ముందు గరిటతో ఈక్వల్గా పార్టిషన్స్ చేశాను. ఆ తర్వాత మిగిలిన పాలు 2 కప్స్లోకి పోసేసాను. ఇంకా ఇట్లా అయితే ఈవినింగ్ ఇవి తీసుకోవచ్చు. చక్కగా ఏకాదశి వ్రతం ఉండేటప్పుడు కూడా ఇట్లాంటిది చేసుకొని మిల్క్ డ్రింక్ ఇది తీసుకోవచ్చు అనమాట. మింట్ లెమినేట్ చేసుకోవడం చూద్దాము. మిక్సీ జార్లో 10 పుదీనా ఆకులు తీసుకున్నాను, 1 నిమ్మకాయ కట్ చేసుకొని రసం పిండుకుంటున్నాను మిక్సీ జార్లోనే. ఇంకా దాంతోపాటు ఒక చిటికెడు ఉప్పు, 1.5 స్పూన్ వచ్చేసి పంచదార వేసుకొని ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ వేసేస్తా దీన్ని. ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఏకాదశి వ్రతం అప్పుడు కానివ్వండి, మిగిలిన ఎనీ ఉపవాసాలు ఎప్పుడైనా ఉపవాసాలు ఉండేటప్పుడైనా కానీ మనకు ఒక ఎనర్జీ డ్రింక్. ఇప్పుడు వేరే ఉపవాసాల సంగతి అట్లా ఉంచేస్తే మనం ఏకాదశి ఉపవాసంలో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే రిస్ట్రిక్టెడ్ కదా, సో ఈ డ్రింక్ అయితే అలౌడ్ అనమాట. మనం ఇదైతే తీసుకోవచ్చు మనము. అయితే మామూలు సాల్ట్ కాకుండా అందులో సైంధవ లవణం ఉంటుంది కదా, పింక్ సాల్ట్, అది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కావాల్సినవి అన్నీ వేసేసుకున్నాను కదా, 10 పుదీనా ఆకులు, అలాగే 1 నిమ్మరసము, ఉప్పు, పంచదార, ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను కదా, మిక్సీ వేసేసుకున్నాను. ఇంకా కలుపుకోవడానికి గ్లాస్ పెట్టేసుకున్నా. దీనిలో కూడా ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకొని అందులో ఇప్పుడు కలిపి పెట్టుకున్నది పోసేసుకుంటున్నాను అనమాట ఆ మిక్స్చర్. ఇది వచ్చేసి ఒక్కళ్ళ కోసం చేసుకున్నది నేను, ఇద్దరికి అనంటే ఇంకా క్వాంటిటీ డబుల్ చేసుకొని మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా జార్లో అడుగును ఉంటుంది కదా, అదంతా వేస్ట్ అయిపోకుండా కూల్ వాటర్ పోసుకుంటాం కదా, ఆ వాటర్ ఒకసారి జార్లో పోసేసి
దాన్ని గ్లాసులో పోసేసుకుంటున్నాను. ఇంకా అయిపోయింది, ఇంతే అండి. ఇంకా మనము చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అసలు టేస్ట్, అసలు పసరగా ఉండడం అట్లా ఏమీ ఉండదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టేస్ట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వడం కోసం ఒక 5 పుదీనా ఆకులను ఇట్లా సన్నగా చాప్ చేసి వేసేసుకున్నాను ఇందులో. అలాగే మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసిన లెమన్ ముక్కల్ని ఇంకా కట్ చేసి దీంట్లో వేసేసుకున్నాము. కాసేపు అట్లా ఉంచేసామనుకోండి, లైట్గా ఐస్ క్యూబ్స్ కరగడం స్టార్ట్ అవుతుంది. మనము ప్రతి సిప్ అనమాట, లాస్ట్ సిప్ వరకు కూడా ఎంజాయ్ చేస్తాం. దీని తర్వాత ఇంకో గ్లాస్ తాగాలి అని అనిపిస్తుంది, కానీ ఎక్కువ తాగకూడదు, ఒక గ్లాసే తాగాలి ఒకసారికి. చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి ఉపవాసాల టైంలో. కానీ ఇది మనము ఈ డ్రింక్ కానీ తీసుకున్నాం అనుకోండి మార్నింగ్ ఒక 11-11:30 ఆ టైంలో చాలా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. అయితే సీడ్ పడకుండా చూసుకోవాలి, లెమన్ సీడ్ అవి కూడా పడకుండా చూసుకోవాలి ఏకాదశి ఉపవాసానికి. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ మింట్ లెమనేడ్ మీరు. ఏకాదశి వ్రతం చేసేటప్పుడు మనం తీసుకోవాలి అని అనుకుంటే స్నాక్, వాటిలోకి బెస్ట్ స్నాక్ వచ్చేసి పూల్ మఖానా. ఇది స్వామివారికి నివేదించుకోవచ్చు, మనం కూడా ఏకాదశి వ్రతం ఉండేటప్పుడు తీసుకోవచ్చు ఇది. దీనికోసము 1 స్పూన్ నెయ్యి అయితే కడాయిలో వేసేసి అందులో ఒక 1/2 కప్పు మఖానా వేసి, మఖానా మొత్తానికి కూడా నెయ్యి అంటేలాగా చేత్తో కలుపుకుంటున్నాను. పేరు నెయ్యి వేసుకోవచ్చు, తరిగిన నెయ్యి అయినా వేసుకోవచ్చు, కానీ చేత్తో కలుపుకున్నాం అనుకోండి ప్రతిదానికి కూడా నెయ్యి అంటేటట్టుగా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది లాస్ట్లో టేస్ట్కి అయితే మాత్రము. ఇలా ఒక్క దగ్గరే గ్రూప్గా కాకుండా మఖానా కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా ఉండేలాంటి ప్యాన్లో వేసుకున్నామంటే ఈవెన్గా కూడా కుక్ అవుతాయి. ఇప్పటివరకు స్టవ్ ఆన్లో లేదు, ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. మఖానాకి నెయ్యి అంతా పట్టిన తర్వాత ఆన్ చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు ఇట్లా కలుపుతూ వేయించుకోవాలి. మామూలుగా మాడుతుంది అన్న భయం ఉండేటప్పుడు అయితే నాన్ స్టిక్ ప్యాన్లో అయితే చేసుకుంటారు కొందరు. నాకు అలవాటు అయిపోయింది, స్టీల్ ప్యాన్లో కూడా నేను మాడకుండా చేయగలుగుతున్నాను. సో ఇట్లా కలుపుకుంటూ చాలా టైం పడుతుంది, 10-15 నిమిషాల పైనే పడుతుంది అనమాట. మొత్తం అంతా కూడా బాగా క్రిస్ప్గా వేగడానికి. మధ్యలో మనం చెక్ చేసుకోవచ్చు, ఒకటి తీసి చేత్తో నలిపితే పొడిగా అవ్వాలి అని. అయితే ఏకాదశి వ్రతం రోజు మట్టుకు మనము పింక్ సాల్ట్, సైంధవ లవణమే ఉపయోగించుకుంటాము. మామూలు ఉప్పు కాకుండా సైంధవ లవణం మాత్రమే ఉపయోగించుకుంటాము. ఏకాదశి వ్రతం రోజు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ స్టేజ్ దగ్గర ఆపేసి ఒక తులసి దళాన్ని, తులసి పత్రాన్ని పెట్టి స్వామికి నివేదించి మనము ఆ రోజు ప్రసాదంగా తీసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ మాత్రం నేను మా సాహితీకి స్నాక్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. స్నాక్గా చేసుకోవడానికైతే ఇక్కడ కొద్దిగా కారం వేసుకుంటున్నాను. చాలా కొంచెం, చిన్నపిల్ల కదా గొంతు దగ్గర మండుతుందని చాలా కొంచెమే వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం నోటికి టేస్ట్ బాగుంటుంది తనకి బాక్స్లో పెట్టేసి ఇస్తే స్కూల్ స్నాక్కి అని చెప్పేసి కొంచెం కారం వేసుకుంటున్నాను. ఏకాదశి వ్రతం రోజు మనం స్నాక్గా తీసుకున్నాం అనుకోండి, సైంధవ లవణం వేసి కలిపాం కదా, అక్కడతో ఆపేయాలి. ఆ రోజు ఏది చేసుకున్నా, ఏ కారప్పొడి కానివ్వండి, మసాలా పొడులు ఏవి చేసుకున్నా కానీ కొన్ని వాడకూడని పదార్థాలు ఉంటాయి. అవి యాడ్ అవ్వకుండా వాడదగినవే ఉన్నాయి అని అనుకున్నా కూడా అవి అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం చేసుకునే స్వామికి నివేదించుకొని మనం పుచ్చుకోవాలి. అంతేకాని ముందు రోజు ముందు మామూలుగా స్టాక్ చేసి పెట్టుకుంటాం కదా, మసాలా పౌడర్లు, ధనియాల పొడి అనేసి, చాట్ మసాలా పౌడర్స్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. ఇట్లా ఇదిగోండి ఇక్కడ చాట్ మసాలా పౌడరు, ఇది హోమ్ మేడ్ నేను చేసుకున్నది. ఇది కొంచెం ఒక్క చిటికెడు, చాలా కొంచెం అనమాట. అది కొంచెము స్మెల్ ఫ్లేవర్ కోసం అనేసి ఆ బాక్స్లో అలా చల్లేసి కలిపేస్తున్నాను, ఎక్కువ వేయకుండాను. అంటే చిన్నపిల్ల కదా అందుకని. కొంచెం మనం తినేటప్పుడు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. అది కొంచెం వేడి మీద వేస్తేనే కరెక్ట్గా అన్నిటికీ కూడా పడుతుంది. ఇలాంటివి ఏమన్నా వేసుకోవాలి అని అనుకున్నా కూడా ఆ రోజు చేసి అప్పుడు వేసుకొనే తీసుకోవాలన్నమాట. నిలువ ఉన్నవి ఏవైతే వేసుకోము మనము. ఇప్పుడు వాటితో పాటుగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, పసుపు వేయము. ఏకాదశి వ్రతం రోజు మనం చేసుకునే నైవేద్యాల్లో, మనం పుచ్చుకునే ప్రసాదాల్లో పసుపు వేయము, ఇంగు వేయము, ఎండుమిరపకాయలు, కారం, ఎండుమిరపకాయ వేస్తారు కొంతమంది, కానీ కారం అయితే వేయరు. పచ్చిమిర్చి అయితే వాడతాము. ఎందుకు అనంటే పరిశుద్ధంగా ఉండాలి పదార్థము, స్వచ్ఛంగా ఉండాలి, అప్పటికప్పుడు చేసిన ప్యూర్దై ఉండాలన్నమాట స్వామికి నివేదించుకోవడానికి. అందుకని రాబోయే వీడియోస్లో ఇంకా కొన్ని ఆహార నియమాలు ఏముంటాయి, ఎలాంటివి వాడచ్చు, ఎలాంటివి వాడకూడదు అనే వివరాలు మనము తెలుసుకుందాము. ఏకాదశి వ్రతం రోజు చేసుకోవాల్సిన వాటిల్లో మరో మంచి సాత్విక ఆహారం రెసిపీతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.